ప్రతి ఒక్కరికి వందనాలు చేస్తున్నాం. ప్రత్యేకముగా గత వారంలో నేర్చుకున్నామండి, గుర్తుందా? షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి విని సొలొమోను యొక్క కీర్తిని గూర్చి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యెరూషలేము దేవాలయానికి వచ్చింది. యెరూషలేము దేవాలయము అంటే దేవుని మందిరానికి వచ్చింది. ఎవరు? షేబా దేశపు రాణి. ఎన్ని మైళ్ళ దూరం వచ్చింది? ఎన్ని రోజులు ప్రయాణము? 4 మాసాలు అండి, 120 రోజులు. అమ్మో, ఎంత ప్రయాస అండి. కాబట్టి మనమైతే ఆలోచన చేయండి, మన ప్రయాణం అంతా దేవుని సన్నిధికి ఆనంది. ఆమె యొక్క నడిచిన మార్గంలో కనీసము అండి 1/కొన్ని లక్షలు. కాబట్టి ఆలోచన చేయండి. అయితే దేవుని కృప మన మీద ఉంది, కృపాకాలంలో కాబట్టి మనకేం తెలియట్లా. కానీ వాక్యం దొరకని కాలం వస్తుంది. ఆలోచన చేయండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం చూడండి ఒకసారి. 2వ రాజులు 5వ అధ్యాయం మనం చూడండి ఒకసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. చాలని ప్రాణం చూసుకుందాం. కృప నీ కనుమల మా పళ్ళు తండ్రి, ఈ కొన్నాళ్ళు నీ కృప చేత, నీ ప్రేమ చేత ప్రభా, ఈ యొక్క 3వ మాసంలో ప్రభా 2వ పునరుద్ధానంలో పాలివారు చేసి, ఈ యొక్క ప్రాతకాలంలో ప్రభా నీ నామాన్ని తండ్రి స్మరణ చేస్తున్నాం. మా ఉదయాలు తెరచి నీ యొక్క వాక్యము స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ఇక్కడ సిరియా సైన్యాధిపతి నయమాను యెహోవా వలన అతనికి జయం కలిగించిన ఎవరి మీద? సోమ్రోను పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజు మీద. అంటే ఈ సోమును పట్టణం ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? ఏ మూల ఉంది? లేక ఏ దిక్కునుంది? ఉత్తరం. 12 గోత్రాలు ఎటు పక్క ఉన్నవి? 10 గోత్రాలు, 2 గోత్రాలు. కాబట్టి ఇక్కడ అండి ఉత్తర దేశములో 10 మంది రాజులు ఉన్నారు అండి. ఆ 10 మంది రాజులు ఏమిటంటే ఎఫ్రాయిమీయులు అంటారు. ఎఫ్రాయిమీయులు. అలాంటి దేశం మీదకి, రాజ్యం మీదకి ఈ యొక్క సిరియా రాజు యుద్ధానికి వెళ్ళాడట. ఎప్పుడే సిరియా సైన్యాధిపతి నయమాను దేవుని చేత అప్పగించాడు. ఏమండి? ఎందుకని? కారణం ఏంటండి? ఇప్పుడు దేవుని ప్రజల మీద అపవాదికి ఎందుకు ఇచ్చాడు చోటు? దేవుడు ఇస్తాడా? ఎందుకు ఇచ్చాడు మరి? దేవుని ప్రజల మీదకి, తన స్వాస్థ్యం మీదకి. ఏమండి? ఎందుకు పంపిస్తున్నాడు శత్రువులను? యుగాంతమందు మనకు బుద్ధి కలగటానికి, వారికి బుద్ధి రావటానికి. ఎవరికి? 10 గోత్రాలకు బుద్ధి రావాలని ఆశ కలిగి దేవుడట ఇప్పుడేం తెలుసుకుంటారు నా నామాన్ని. కాబట్టి ఈ యొక్క అంటే కొత్త దేశంకి వెళ్ళిపోయాడు నయమాను. యుద్ధం జయం పొందాడు.
తిరిగి వచ్చాడు. వచ్చే సమయంలో తన దేశానికట అది ఇస్రాయేల్ దేశం చిన్నది ఒక ఎంగాలు తీసుకొచ్చారట. ఎక్కడి నుంచి? రెండో వచ్చిన సిరియన్లు గుంపులు గుంపులుగా కూడి ఇస్రాయేల్ దేశం మీదకి పోయిండ్రి. వారి అసలు నుండి ఒక్క చిన్నదానిని అంటే చెరటందే బానిసత్వం. ఎప్పుడైతే చిన్నది ఆ యొక్క చెరకు లోనైంది. మరి చిన్నదాని విషయంలో ఎందుకని నయమానికి అంత ప్రేమ కలిగింది, జాలి కలిగింది? ఈ చిన్నదాన్ని ఎప్పుడైతే తన స్వదేశానికి వచ్చి తన యొక్క గృహము యొద్ద తన ఇంటి యొద్ద తన భార్యకు అంటే అదిగో ఉపచారం అంటే అన్ని పనులు మన భాషలో అండి ఊడుక చేశారు చూడండి, అంటే పని అంటే దాదాపుగా అంటే యాకోబు ఎన్ని సంవత్సరాలు చేశారు ఊడుగా నయమానుకో? అదే 14. ఈ 14 సంవత్సరాలు అండి ఎంత శ్రమ పడ్డాడో. కానీ అలాగనే ఇక్కడ ఈ వ్యక్తి అట అండి చెరకొచ్చారు. వేశారండి. కాబట్టి ఆలోచన చేయండి. ఈ చిన్న తీసుకొచ్చి ఎక్కడికి? సోమరపట్నం నుంచి సిరియా దేశానికి వచ్చాడు. నయమాను భార్యకు ఉపచారం చేస్తుందట. ఎప్పుడు ఉపచారం చేస్తున్నప్పుడు చూసింది, యజమానం చూసింది. అమ్మో భయంకరమైన ఏది ఉందంటే ఎవరికి? నయమానుకు. ఈ నయమాను ఏ గోత్రం చెందినవాడు తెలుసా? నయమాను ఏ గోత్రము అంటే చూడొకసారి 1 దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 3వ వచనం. 5:3 తెలుసుకోవాలి కదా మరి ఎవరు? 5:3 రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమందుండు ప్రతిష్టములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా ఎన్ని అధ్యాయము? 5:3. అవును అదే ఇశ్రాయేలులకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హానోకును, పల్లు, హెస్రోను. కాబట్టి ఏంటి అని వర్షం చూస్తుంటే అక్కడ బెన్యామీను కుమారుడు బెలా. ఆ బెల కుమారుడే నయమాన్. అది ఒకసారి సంఖ్యాకాండం 26:40 చూడండి. 26:40 సంఖ్యాకాండం 26:40. షూపామీయులను షూపాము వంశస్థులను బేలా కుమారులను ఆర్దు నయమానును. ఎవరు కుమారుడి? అబ్దు నయమాను అంటే పైన ఉంది. బెన్యామీల గోత్రం అంటే ఇక్కడ ఉంది. యెహోవా చెప్పాడు, అయ్యా స్వాస్థ్యం వచ్చిన తర్వాత ఎవరండి? ఈ యొక్క అంటే రూబేను గోత్రం నుంచి. ఏ గోత్రం అండి? అది చివరి వాడైన బెన్యామీను గోత్రం వరకు. మరి ఎందుకు అయిపోయాడు సిరియన్లకి ఈ నయమాను? అనగా ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి అక్కడ వెళ్ళిపోయాడు. అలాంటి నయమానికి ఏమండి? ఎప్పుడైతే దేవుని మాట వెనకుండా వెళ్ళిపోయాడు కుష్టి వచ్చిందట. ఎవరండి? పాపరోగం. అలాంటి పాపరోగములో ఉన్న నయమాన్ని చూసింది ఈ చిన్నది, గుర్తుపట్టింది.
యజమానులు చెప్తుంది యజమానురాలతో, అమ్మా నా యజమానికి కలిగిన కుష్ఠరోగము మా దేశంలో ప్రవక్త, ఇదిగో ఈయన యొక్క రోగము నయమవుద్ది. ఎప్పుడైతే ఈ యొక్క చిన్నదాని మాట నమ్మింది ఎవరండి? ఎవరు? నయమాను భార్య. ఎంత సంతోషం వచ్చిందో ఆమెకు. అయ్యా, మన యొక్క ఇంట్లో మనకు పరిచయిస్తున్న ఆ యొక్క చిన్నది ఉంది, నీ వ్యాధి పోద్దండ, నీ వ్యాధి. ఎప్పుడైతే భార్య మాట విన్నాడు నయమాను, ఆమె చిన్న అడగలా భార్య మాట విని రాజుగారు, అయ్యా రాజుగారు, అదిగో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చిన్న చెప్పిన మాట విని ఇదిగో నా యొక్క రోగము ఆ రాజు మానిపిస్తున్నట్ట. ఏంటి? ఆ యొక్క సోమరోన్ రాజు అన్నప్పుడ ఒక లెటర్ రాస్తున్నాడు, గబగబ రాస్తాడు. ఎవరండి? రాజుగారు. లెటర్ పాటు అండి, అదిగో బంగారము, వెండి దుస్తులు అండి, 20 రూపాయలు వెండి అండి, 10 దుస్తులు అండి, బంగారాన్ని వెండి పంపిస్తున్నాడట. 20 మణుగుల వెండి, 1,20,000 అండి ఇక్కడ పంపిస్తూ రాస్తుంట. ఇప్పుడే ఉత్తరం జరిగింది ఎక్కడండి? ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి జరిగింది. ఆరో వచనం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నా. అయ్యా ఎవరు సార్? సిరియా రాజు గారిని, రాజా ఇదిగో నా యజమానుడు ఉన్నాడే, నా యొక్క సేవకుడు సైన్యాధిపతి ఉన్నాడే, ఆ సైన్యాధిపతికి కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు మాన్పో. ఆ డాక్టర్ అండి, డాక్టర్ అయినా డాక్టరా ఎట్లండి? రాజుకు డాక్టర్ అవుతాడా? అయితే అవ్వచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ కాదు. ఎప్పుడైతే ఈ పత్రికను రాసిచ్చాడట, రాసిచ్చిన వాడు చెప్పిన రాజుగారు, ఈ పత్రిక ఎప్పుడైతే చదివాడో వస్తా చెప్పుకుంట, అయ్యా ఒకరిని కలిగి కుష్ఠరోగం మానుటకు నేను దేవుని ప్రతిగా ఉన్నానా? దేవున్నా? ఇదే యుద్ధానికి కారణము. ఇప్పుడే అన్ని కోల్పోయాము, సమస్తం దూసుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్ దేశంలో అన్నీ. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, కానీ మరలా వచ్చి మమ్మల్ని సంహరిస్తాడా భయపడుతున్నట. ఎప్పుడైతే ఈ రీతిగా భయపడుచున్న రాజు సంగతి ఆ యొక్క అంటే సోమర పట్టణంలో ఉన్న దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అయ్యా ఎలీషా గారు మన యొక్క రాజు వస్త్రాలు చెప్పుకున్నాడు, ఎందుకు తెలియదు చెప్పారట. కానీ ఎప్పుడైతే రాజు వస్త్రాలు చెప్పుకున్న సంగతి తెలుసుకొని వచ్చారట, వచ్చి అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఏం రాజుగారు, ఎందుకని వస్త్రాలు చెప్పుకున్నావు? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రండి. ఏంటయ్యా ఆ ఇశ్రాయేలు దేశం నుండి ప్రవక్తలు ఉంటారు తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తలు అనేది అతను తెలిసినట్టు నాకు రంపించు చెప్పా. రావచ్చు అన్నట్టు అంటే వచ్చాడు. ఏమంట, ఇదిగో గుర్రములతో రథములతో అండి సైన్యాధిపతితో వచ్చాడు. మరి సైన్యాధిపతి అండి యుద్ధ కమాండర్ అంటే ఎంతమంది ఎంతో సేవకులు ఉంటారు, ఎంతో పనివారు ఉంటారు తన క్రింద. కాబట్టి ఎంత సంతోషంగా వస్తున్నాడు ఏంటండి, రౌతులతో గుర్రములతో సందొచ్చి ఆ యొక్క ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నిలబడాడట. ఎప్పుడైతే ఎలీషా ఇంటి ద్వారం నిలబడ్డాడో ఎలీషా గారు లోపలుండే గెహజీ నువ్వు వెళ్ళు,
ఆ నియమాన్ని చెప్పయ్యా, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. నయమాను వచ్చేట, ఓ నయమాను, మా దేవజ చెప్పాడయ్యా, దైవజనుడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చెప్పాడు. వెళ్ళిపోయాడు ఆయన గెహాజీ. ఈ సంగతిని మహారౌద్రుడై ఏంటి ఆయన నా యొద్దకు వచ్చి రోగుణ స్థలములో ఆయన నా చెయ్యి మీద ఆడించి నా కుష్ఠరోగం మానుపనుకుంటే యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయమంటున్నాడా? మా యొక్క దేశం లేదు, అపనాయి పర్పణల కంటే ఈ యోర్దాను నది గొప్పదా? అందులో మునిగి, ఎందుకంటే అందులో మునిగి నేను బాగుపడలేనా అని వెళ్ళిపోవటానికి సిద్ధపడున్నట్ట. ఆ సమయంలో ఒక చిన్న సేవకుడయ్యా, అంత రౌద్రం ఎందుకు, అంత కోపం ఎందుకు, అంత ఈర్ష్య ఎందుకు? ఒకసారి ఆయన స్నానం చేయమంటే అంతే కదా అండి, స్నానమే కదా చేయమంది, ఏమని లేదు కదా అన్నప్పుడు ఆ మాట విని సరే వెళ్ళాడు, నదిలోకి వెళ్ళాడు అండి. అందులో దిగాడు. ఒకసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, చూసుకున్నాడు, ఏమి లేదు. 4 సార్లు మునిగాడు, ఏమి లేదు. 5 సార్లు మునిగాడు, ఏమి లేదు. అయితే ఎప్పుడైతే 7వసారి మునిగి లేచాడో పసిపిల్ల దేహం అండి, ఏంటండి పసిపిల్ల దేహంలాగా ఉందట. అప్పుడు చూడ ఒకసారి 15 వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి ఎందుకని ఈ పక్కన నుండి నదిలోకి వెళ్ళాడు. ఇప్పుడు నదిలో మునిగి వచ్చింది, పరివారంతో వచ్చినాడు. ఎక్కడి దైవజనుడి యొక్క ఇంటి ద్వారం దగ్గర వచ్చాడు. ఆ ఇంటి అంటే ఆ యొక్క గుమ్మకు వచ్చాడు. వచ్చి దైవజనుని యొక్క తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, అయ్యా చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి ఏమిటంటే ఇప్పుడు తనకు స్వస్థత కడుగు చూచి తిరిగి వచ్చి దేవుణ్ణి భయపడుతున్నాడు. ఎవరండి? ఎవరైనా అన్యుడు యేసు ప్రభు అండి యెరూషలేముకు వస్తున్న సమయంలో అండి 10 మంది కుష్ఠవ్యాధులు ఉన్నారు. దావీదు కుమారుడా అవును కరుణించము అన్నప్పుడు ఏంటి అన్నప్పుడు వాళ్ళు కుష్ఠవ్యాధి వెళ్ళినట. అయ్యా ఇదిగో మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి మీ దేహాలు. వారు వెళ్ళి చూడగా ఏమైపోయారండి? శుద్ధులయ్యారు. ఎవరు? అందరూ. అయితే అందులో తిరిగి వచ్చాడు యేసు దగ్గరికి కేకలేస్తూ, దావీదు కుమారుడా అని అక్క కేకలేసి వచ్చాట. అయ్యా నువ్వు చెప్పిన కృప ఎంత గొప్పదయ్యా, నువ్వు చేసిన వీళ్ళు ఎంత గొప్పదయ్యా అన్నప్పుడు అయ్యా 10 మంది శుద్ధులు కాలేదా అండి? కాలేదా? ఆ యొక్క 9 కూడా అంటే 9 మంది ఏరి అంటే ఈడేమో అన్యుడు. వాళ్ళెవరండి? వాళ్ళెవరు? ఇశ్రాయేలు క్రైస్తవులు. ఈడెవరు అంటుంది. అంటే ఈ యొక్క వాక్యం ఏంటి? నీకు నాకు లోకములు అందరూ అంటే అన్యజనులు మారుతున్నారు. అన్యజనులు చాలా భక్తి కలిగిన వారై అన్యజనులు తూచా తప్పకుండా సమయాన్ని పాటిస్తున్నాం మనమైతే. కానీ అన్యజనుల యొక్క భయం ఉంది, మనకేమిటి భయం లేదు. కానీ ఇక్కడ నయమాన్ ఎప్పుడైతే అందులో దిగి ఏంటి స్నానం ఏంటి? ఏం చేసే స్నానము? ఎలాంటి స్నానం అది? ఎలాంటి స్నానము? ఏముంది అతని ఉదయంలో? ఒకసారి ఇర్మీయా గ్రంథము 4:14 మనకేం తెలుస్తుందంటే మనకి తెలియజేస్తుంది వాక్యం. ఇర్మీయా గ్రంథము 4:14
యెరూషలేమా, ఓ యెరూషలేము అంటే దేవునికి వెళ్ళిన వారారా, దేవుని యొక్క సంఘంలో ఉన్నవారారా, దేవుని యొక్క స్థితిలో ఉన్నవారా, ఓ యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు, నీవు రక్షించినట్లు నీ హృదయములో నుండి, నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకును. ఏంటండి ఏముందని మన హృదయంలో? చెడుతనం. చెడిపోయిందట. అయ్యా వాడు చెడిపోయిందంటే వారి హృదయం అంతా అండి, వారి యొక్క హృదయం ఉందండి అందుకు మొత్తం అన్నీ పాడైపోయినవయ్యా. చెడిపోతుంటే పాడైపోయినవి, లివర్ పాడైపోయినవి, కిడ్నీ పాడైపోయినవి, అండి ఊపిరితిత్తులు పాడైపోయినవి, అన్నీ పాడైపోయినవి. బతుకుతాడా? బతుకుతాడండి చెప్పండి, బతుకుతారా? ఏం చేయాలా కానీ? అందుకనే యెరూషలేమా యెరూషలేమా నీవు వండి నీవు రక్షింపడాలంటే, రక్షణ అంటే నీలో ఉన్న చెడుతనమును ఎక్కడుంది? హృదయంలో ఉందంటే. ఎక్కడుందండి? హృదయంలో. ఎవరు తెలియపడదు. లోపల లోపల అంతరంగంలో ఉందట. కడుక్కోను. ఎందుకండి? దేనికోసం? రక్షింపడట. దేంతో కడుక్కోవాలట? దేంతో కడుక్కోండి? నీళ్ళండి కదా ఇక్కడండి స్నానం. ఎక్కడ? యోర్దాను. ఏంటి యోర్దాను నది? ఎఫెసీయుల పత్రిక 5:27 చూడండి. 5:27 చదువుతారు. 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. అంటే మనకుంటే ఉంటా కళంకం అంటే కళ్ళు నిండిపోయిందట. కళంకమైనను ముడత అంటే ఫోల్డింగ్ అంటే తెలీదు. అంటే మడత ఫోల్డింగ్ అంటే మడత అంటే తెలియదు. బాగుంటుంది మడత తీసిగా తెలియదు. ఏంటది? షాప్కి వెళ్తావు, చీర బాగుంది, పొద్దుస్తావా? పొద్దువా? బాగుంది తీసుకొస్తావా? ఎందుకని? మొత్తం తీసుకొస్తావు. బాగుందా లేదా? ఒక్క పోకపోయింది బాగుంది, తీసుకుంటావా? చెప్పండి, తీసుకుంటారా? ఎందుకని? ఒకటే పోగు లేదా ఆ మధ్యలో బారుకు ఏమైంది? చిరిగిపోతుంది మళ్ళీ. అంటే మనలో కూడా అలా ఉందట అండి. అదిగో కలంకమైన ముడతను అట్టి మరి ఏదేం లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఏంటి ఏదన్నా ఇక్కడ మహిమగల సంఘం ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొని. సంఘాన్ని అంటే సంఘం అంటే ఏ విశ్వాసాల సముదాయమే. క్రీస్తు వాళ్ళు కాబట్టి తన ఎదురు నిలుపుకుంటామని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర. ఏంట వాక్యము? వాక్యం ఉంటుంది. అదిగో అదే చూడండి 5:17 ఎఫెసీ 5:17 6:17 మరియు రక్షణను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గమట. ఆత్మ అంటే లోపండి ఏంటి? ఆత్మ కట్ చేస్తుంది. ఇదిగో నీళ్ళు ఉంది, ఇది ఉందండి నుండి నీలోన ఆత్మ ఖడ్గము అంటే ప్రజలుండి అదిగో నీలో ఉన్న ఆ యొక్క ఆత్మనే శుద్ధి చేస్తున్నావు. శుద్ధి ఏంటది? వాక్యం అనే ఖడ్గం. ఇదిగో ఇలాగ శుద్ధి చేస్తున్నాడు. రోజు ఎలాగ స్నానం చేస్తావు అలాగనే రోజు ఏంటది శుద్ధి చేస్తుంది. ఏంటది? వాక్యం అంటే ఎలా ఉంది? ఖడ్గములాగా ఖడ్గం చేస్తుంది. కత్తి ఉంది కూర్చోనుకోండి, ఇది ఎంత పోద్ది? ఇప్పుడు ఇక్కడ కూర్చుతావు ఏంటి లోపల పేగుల మంత అవసరం వస్తాను. ఏం చేస్తావు? అంటే కొద్దిగా గడ్డపడుద్దా? కత్తి పొడిచండి అంటది. ఏం చేస్తుంది? అంత మొత్తం పేగులు మొత్తం బయటకు వస్తాయి అండి. ఒక ఆయన పొడిచాడు పోయిలు అండి, పొట్ల పొడిచాడు. ఎవరైనా తెలుసా? ఎవరైనా పొడిస్తే పేగులు బయటకు వచ్చినట్ట. కత్తి రాలా. యెహూదు పొడిచాడట. కత్తి రాట్లా పారిపోయిచ్చాడు అంతే. అంటే ఏంటది? అంటే నీలో వాక్యం లోనుకు దూరితే నీ సర్వసం నుండి మొత్తం గిలగలైపోతాయి. ఇప్పుడు నయమాను అండి ఎప్పుడైతే ఆ యోర్దాను యేసు రక్తము
అంటే ఏ సంఘములోకి వచ్చి సంఘం నుండి వాక్యం ఉండి ఖడ్గమని కత్తితో అండి అక్కడ శుద్ధి చేసింది ఎవరిది? నయమాన్. అందుకే అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఎక్కడ? లోకమందు అంటే ప్రపంచం మొత్తంలో చెప్పగలరా? లోకమందంతటా ఇశ్రాయేలు దేవుడు తప్ప ఏ దేవుడు లేని సాక్ష్యం ఇచ్చాడట. ఏ దేశస్తుడు? ఏ దేశస్తుడు అంటే అతను సిరియా దేశమునకు అలే అశూరీయుడు. వాళ్ళు ఎవరండి? వీళ్ళంతా వాళ్ళ సంతానం అండి. ఆ యొక్క నో సంతానం వీళ్ళందరూ మనందరం మనమే. మరి ఐగుప్తులు వస్తారా దేవుని దగ్గరికి? వస్తారండి. ఐగుప్తులు వస్తారా? చెప్పండి, వస్తారా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 18:20 చూడండి. యెషయా గ్రంథం 18 అధ్యాయము 24-25 వచనాలు. వస్తారు రారు? వాళ్ళు ఏమయ్యారు చూద్దాం. 18:24-25. ఆ దినమున ఐగుప్తు అశూరీయులతో కూడా ఇశ్రాయేలు ఎవరండా? ఏ దినమున? ఏ దినమున అంటే దేవుడు ఇచ్చే సమయంలోట వీళ్ళందరూ రక్షణ పడతారట. ఎవరెవరు? 24 చదువు. ఆ దినం ఐగుప్తు నుండి అశూరుకు అంటే ఎక్కడండి? ఐగుప్తు అంటే అశూరీయులు. చదవండి, విశాలమైన రోడ్లు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి ఈ యొక్క అశూరుకు విశాల మార్గములో వచ్చి అశూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అశూరులతో కూడా ఇశ్రాయేలు మూడో జనమై భూమి మీద. ఎవరంట మూడో జనం? ఎవరండి? మొట్టమొదటి జనం ఎవరు? మొట్టమొదటి జనం ఎవరు? ఇశ్రాయేలు. రెండో జనం ఎవరు? ఐగుప్తు. మూడో జనం అండి. అంటే వీళ్ళు ఎవరంట? అదే చూడండి ఒకసారి 17:7. పక్కదిగా. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు ఎవరు చూడరు. ఎవరు? ఆ యేసు ప్రభువు వచ్చేదట. అయ్యో, ఇప్పుడు ఏం చేశాడు యొక్క నయమాను? రిమ్మడి గుడికి వెళ్ళాడట. ఎలాగండి? రిమ్మడి గుడికి వెళ్ళాడు. అయ్యా ఎలీషా ఎద్దుకు వచ్చి, అయ్యా ఎలీషా గారు రిమ్మోడు తీసుకెళ్ళానయ్యా. మనం తీసుకెళ్ళాడు. మొక్కుబడి ఉంది, వద్దు. రిమ్మోడు గుడికి వెళ్తే కుదరదయ్యా. ఇప్పుడు అది నేను చెయ్యను కాదు. అందుకని దేవతా స్తంభమునైన సూర్యదేవత ప్రతిమలకైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు. ఎవరి? ఎప్పుడైతే అయ్యా ఇవన్నీ చేతులు పని కదా, అయితే దేవుడట అయ్యా మమ్మల్ని సృష్టించిన వాడు చూస్తాడయ్యా, నువ్వు మమ్మల్ని సృష్టించావయ్యా. తల్లి గర్భంలో అండి శూలాలు అన్నప్పుడే నీ యొక్క కళ్ళను చూసే కాబట్టి ఆయనతో దిగారట. ఆది కాలంలో ఇశ్రాయేలు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని లక్ష్య పెట్టుదురు. ఆ దినమున ఎఫ్రాయిమీయులు బలమైన పట్టణములు ఇశ్రాయేలు కొండ శిఖల మీదను నిదానం తొందరవద్దు, నిదానం చదువు. శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలము వలె అగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మర్చిపోతివి. నీ ఆశ్రయదుర్గమైన అయ్యా అసలు రక్షణ మర్చిపోయాడు, విగ్రహం కలిపించాడు కాబట్టి అందుకని ఇక్కడ మర్చిపోతున్నాడు. ఎవరు? నయమా. అయితే దేవుడట ఇప్పుడు నయమాన్ని ప్రేమించాడు కదా, కాబట్టి ఆ నయమాన్ అంటే వెళ్తూ అయ్యా బంగారం వెండి దుస్తైపోయాడట. అయ్యా ఈ బహుమతి నేను తీసుకోమని నాకు వద్దు అన్నాడు. ఎవరు?
ఎలీషా అన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాడు? చూడు ఒకసారి 18 వచ్చినాం 5:18. యజమానుడు బ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చచ్చి నా చేతుల మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడినైన నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పేది. తెలియకట రిమ్మోనుకి వెళ్ళి నమస్కారం చేశానయ్యా, దండం పెట్టానయ్యా, క్షమిస్తావా? క్షమించనా? నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని. ఏం కాదు, భయపడద్దు, ఇంకా భయపడద్దు నువ్వు అంటే. అమ్మో, విగ్రహం చూస్తే భయమే. ఆ దేవుడు ఏమంటాడో కుదరదు, ఆ దేవుడు లేదు, వాళ్ళంతా మట్టి. కాబట్టి ఏం లేదు, సమాధానం వెళ్ళయ్యా, నువ్వు భయపడవద్దు. నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాడు. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం పారిపోయాడు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన. ఎప్పుడైతే గెహాజీ అట వెళ్ళిపోయాడు, గెహాజీ అట ఒకటని ఇప్పకూడదు నాకు, ఏడా ఒకటి ఇప్పకూడదు, పరిగెత్తి నయమా దగ్గరికి వెళ్ళాట. సోమ 20. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా. ఇన్ని తెస్తే మనసు ఉండొద్దండి. అనేకం వెండి తీసుకొచ్చాడు, బంగారు తీసుకొచ్చాడు, మనసు ఉందా? మరి శేపదేశం తీసుకొచ్చింది సొలొమోనుకు, చెప్పండి, తీసుకొచ్చిందా? మరి తీసుకున్నాడు సొలొమోను? ఏం తీసుకులేదు చెప్పండి. ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కదా, శేపదేశం నుండి గంధవర్గములు, బంగారం, వెండి తీసుకొచ్చింది, సొలొమోను ఇచ్చింది, సొలొమోను ఇచ్చాడు. మరి ఏంటి తీసుకోలేదు? ఏం తీసుకోలేదు? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఏం తీసుకుంది కదా, ఏమి ఇచ్చి తీసుకుంటా? ఇక్కడ ఏమండి, ఇక్కడ శేబదేశపు రాణి ఎవరో విశ్వాసే కాకపోతే కనపల్లా. అంటే విమర్శ నాకంటే గొప్పవాడా? కానీ ఇక్కడంటే ఈమె స్వీకరించింది, ఏం స్వీకరించింది? వాక్యాన్ని స్వీకరించింది. వాక్యంతో పాటు ఏంటి ఈ యొక్క మొత్తం సమస్తాన్ని చూసింది ఆమె, రుచి ఆ దగ్గర నేర్చుకుంది. అమ్మ, ఎందుకని నువ్వు వెళ్ళి సాక్షిగా ఉండు. ఎక్కడ? ఆ యొక్క దక్షిణాఫ్రికా నీ మూలం వ్యాప్తం చెందాలా. కాబట్టి ఇక్కడ ఎందుకని చూసుకుంటే, ఇక్కడ అన్యుడైనా ఎవరన్నా దేవుని ఎరగిన వాడి తెలుస్తుంది. ఇంకేముంది అంటే కుదరదు. అంటే దేవుడు అంటే ఇది మక్కువ కలిగి మీ ఇష్టపడ్డా, ఇష్టం అడిగాడా నయమాను? అంటే ఇష్టపడి ఆమె ఇష్టపడినంత ఇచ్చిండు. అంటే ఏమి ఇష్టపడింది? ఆయన నీ దేవుడు కావాలి, నాకు దేవుడు సువార్త కావాలి, నాకు నీ వాక్యం నాకు కావాలి అంటే ఇచ్చింది ఏంటిది? వాక్యం ఇచ్చండి, డబ్బులు కాదు. బంగారం కూడా ఎందుకంటూ ఏంటి చేస్తామండి? వాక్యమో. కానీ ఇక్కడైతే ఈ కళ్ళ కనబడేట. అందుకనే అక్కడ అబ్రహాం గారు ఉన్నారు, తన తమ్ముడిని చెరపట్టబడ్డారు అండి. వెళ్ళండి, ఆ రాజును జయించి వచ్చాడు. మరి ఆ రాజుగారు ఏమంటాడు? తీసుకో డబ్బులు. ఏ రాజు? తమ్ముడు దగ్గర ఉన్న రాజు గారు ఏంటి. అక్కడ సుధమ రాజు గారు, 5 రాజులు ఉన్నారు. ఒకసారి ఆదికాండం 14 అధ్యాయం 20 చూడండి, 14:23. 14:23 ఆదికాండం.
ఎందుకంటే ఈ యొక్క ఐగుప్తు సుధమరాజుట ఎక్కడయ్యా నేను చేశానండి, నాకు చేసింది ఎవరండి, నేను చేశాను చెప్తుంటే ఏమని ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను ఏది అంట కాదు 14 అదే 14:23 అరే 10 అంటారండి చదువు కరెక్ట్ అదే అంటే అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తున్నని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగంటే నూలంటే తెలుసా, ఒక పోగు దారం నూలు పోగు అంటే ఇది దాకూడదు. మనమైతే నూలు పోగు కాదు, ఆ కండె కావాలి, కండ ఏమండి నూలు పోగైనను చెప్పుల వారంటే తెలుసా వారు, తెలుసా మీకు చెప్పుల వారు, అరే చెప్పులు కుట్టేవారండి, అదే వాళ్ళంటే తోలే నాకొద్దు మరేంటి అంటే ఈయనకేంటి తేడేంటి, సుధమ్మరాజు గారికి అబ్రాం గారికి తేడేంటి, ఎందుకు వద్దన్నాడు చెప్పదండి, ఎందుకు వద్దన్నాడు చెప్పలేదు, మీరు ఎవరు చెప్పరు, చెప్తే అర్థం కాదు కాబట్టి నయమాన అంటే నయమాన దగ్గరికి పరిగెత్తున్నాడు, పరిగెత్తి తీసుకున్నాడట. ఏంటయ్యా ఎఫ్రాయిం మనం ఇప్పుడు వచ్చారండి, చాలా మంది 3 మనుషులు వచ్చారు, వాళ్ళకి కావాలంట, రిటర్న్ తీసుకెళ్ళిపోయి ఇంట్లో దాచిపోయినట్ట. ఎవరండి గెహాజీ తీసుకెళ్ళాలని పెట్టట. అప్పుడే పిలిచాడు, చూడండి ఒకసారి మెట్ల యొద్దకు వారు అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా వచ్చి ఏం నిలినట్టుగా ఎవరు ఇవన్నీ తీసుకొని అంటే గ్యాస్ అట్ట 2 దుస్తులు బంగారము వెండి తీసుకొని లోన పెట్టుకొని వెళ్ళిపో అక్కడ మెట్ట దగ్గరికి నిలబడగా ఎలీషా వారిని చూసి గెహాజీ నీ వెచ్చడి నుండి వచ్చితివని అడిగాడు. గెహాజీ ఎక్కడి నుంచి వచ్చావు, అది ఎలాగున్నాడు, ఆయన వైట్ ఎట్లా ఉంది, నువ్వు ఎక్కడ ప్రాణం వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు అంటే ప్రాణం వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు, లేదా పక్క నుంచి ఎట్లా ఉంటాడు, అలసిపోతారా మీకు ఏమండి ఎక్కడి నుంచి వచ్చావు అంటే రావటం చూశాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చావు, గెహాజీ నీ వెచ్చడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చడికి పోలేదని చెప్తాండి. ఖచ్చితంగా చెప్తున్నా అండి, నీ దాసుడు ఎచ్చడికి పోలేదండి, నువ్వు బలవాడివే, నేను ఆడికి వెళ్ళాను, ఎచ్చడికి వెళ్ళామంటే నీ దాసుడు అంటే ఎవరండి, నీ దాసుడు నేను ఎచ్చగిపోలేదు. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా. ఎవరు మనసు అండి అంటే ఇప్పుడు దేనికి వచ్చాడు గెహాజీ ఎలీషా దగ్గరికి, నేర్చుకొచ్చాడు, శిష్యుడుగా వచ్చాడు. మరి శిష్యుడు చేసి ఏం చేయడు, మళ్ళీ ఎడుకని చేస్తున్నాడు, ఎడుక చూస్తున్నాడు. అంటే నా మనసు వచ్చిందయ్యా అంటే నేను నీతో వచ్చాను కదా, ఎప్పుడు వచ్చావా నువ్వు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, దేవుడు ప్రతి మనిషికి దగ్గరే ఉంటాడు, తెలియదు మనకు, మన వెనకనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు కానీ తెలియదు. అయితే అన్నాడే అయ్యా నా మనసు ఎందుకు కొడరాదా, ఏం తెలుసా, ఇదిగో ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష చెట్ల తోటలు అండి, దాసదాసీలు, గొర్రెలు, ఎడ్లు, సమయమా అంటే సమయం ఉంది కానీ ఇది సమయం కాదు. కానీ నయమానికల కుష్ఠరోగము నీకును నీ సంతతికి సర్వకాలము అంటే సదాకాలం అంటే ఎట్లా వెళ్ళిపోయాడు ఇంటికి,
బయటికి వెళ్ళిపోయాట. ఎక్కడి నుంచి? యుద్ధ నుండి. చూడండి, అంటే దేవుడి గృహములో నుండి దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు. మనం ఎట్టున్నాం మరి? దేవుడు మనకు వచ్చాం కానీ ఏం తీసుకెళ్తున్నాం? కాబట్టి ఆ యొక్క షేబాదేశపురాణి వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ నయమాను కుష్ఠం బాగుపడి సంతోషంగా వెళ్ళిపోయాడు, శ్రీదేశం వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలో ఉన్న వ్యక్తి నేర్చుకోవడానికి వచ్చిన శిష్యుడిగా ఉన్న నయమాన్ ఏమేనండి, నయమాన్ దగ్గర తీసుకున్న వస్తువు తీసుకున్న వ్యక్తి గెహాజ్ ఏమయ్యాడు? గెహాజ్ అంటే అర్థం తెలుసా? ఆశీర్వాదపు లోయ అంటే. ఆయన ఆశీర్వాదం అయితే ఇంకెందుకండి ఆశీర్వాదం అంటే? అంత లోయ, ఆయన అంత లోయనండి ఏముంది? ఆశీర్వాదం ఉంది, ఇంకెందుకు అంటే ఆశీర్వాదం పోగొట్టుకొని ఏమండి ఏ లోయ వచ్చింది? శాపము లోయ. శాపము లోయ అంటే కుష్ఠరోగం అంట. కుష్ఠం ఆ యొక్క లోయ వచ్చి కుష్ఠరోగం అంటే కుష్ఠుల వ్యాధి అంటే వాళ్ళ కుష్ఠులు ఈ రోజుల్లో అది. కాబట్టి యోచించి ప్రభా, ఇదిగో నయమాను తన జీవితం చక్కబెట్టినట్టుగా నేను చక్కబెట్టుకొని, ఇదిగో నన్ను క్షమించు, రిమ్మోను గుడికి వెళ్ళాను కాబట్టి నువ్వు నెమ్మదిగా వెళ్ళేం పర్లేదు, ఇప్పుడు రక్షపడ్డావు కదా, ఇవన్నీ వద్దు. కాబట్టి నయమాను కలిగిన కుష్ఠం పోగొట్టుకున్నాడు. గెహాజీ నయమాను కలిగిన దాన్ని పొందుకున్నాడు. ఎట్లా ఉన్నాం మనం? పోగొట్టుకుందామా? పొందుకుందామా? ఏంటి? పోగొట్టుకు వెళ్ళిపోయాడు. ఈయనని నయమానిక కుష్ఠరోగం తీసుకున్నాడు. కాబట్టి అయితే క్రీస్తు నిన్నట అలా కాదు, తన గృహంలో చేర్చుకోవాలని, తన యొక్క సంఘములు చేర్చుకొని భద్రత ఇవ్వాలని. కాబట్టి అందుకనే దేవుని నుంచి ఈ యొక్క రెండవ పునరుద్ధానం దేవుడికి వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం మన అంతరంగంలో నింపుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాట దేవుని కాక. కృప కనీకరము గల మా పరలోకపు తండ్రి, మీకున్నావు. నీ కృప చేత ప్రేమ చేత మనల్ని కాచి దాచి ప్రత్యేకముగా ప్రభా, ఇదిగో తండ్రి, ఈ యొక్క 3వ మాసం 2వ పునరుద్ధానంలో ప్రత్యేకముగా ప్రభా సంఘముతో నాతో మాతో మాట్లాడిన దేవానికి నాకు మా ముందు ప్రభా, ఇదిగో తండ్రి, నయమా నుంచి ఉన్న ప్రభా, గెహాజ్ నుంచున్నావు ప్రభా. నయమాను ప్రభా తన పాత జీవితాన్ని పాత బతుకు మార్చుకొని నవీన జీవితంలో ఉండి ప్రభా, నీ యొక్క జలములో తండ్రి తన రక్తాన్ని శుద్ధి చేసుకొని తన పాప జీవితాన్ని పాత బ్రతుకుని పాత అలవాటును తను తీసివేసుకొని నూతనముగా అనగా చెడుతనమును తండ్రి కడిగి వేసుకొని వెళ్ళినట్లుగా చూస్తాం ప్రభా. మేము కూడా ఒకవేళ ఇంకా మాలో కాని విషయం ఉంటే ప్రభా, కలంకమైనను ముడతేను అది మరి ఏటైనా ఉంటే ప్రభా, ఒకసారి నీ రక్తంతో శుద్ధి చేసి ప్రభా, ప్రతిదినం ప్రభా మీరు మాతో ఉంచు. మా యొక్క సర్వశ్రేణిలో తండ్రి పరిశుద్ధాత్మ కుమరిస్తూ స్రవించున్న తండ్రి నీ శరీరంలో ఉన్న రక్తాన్ని మాకు స్రవింపజేసి శుద్ధి చేస్తూ ప్రభా, ఆఖరి వరకు నమ్మకం ఉండడానికి సాయం తెచ్చేంతని యవనస్తుల కొరకు యవనరాళ్ళ కొరకు ప్రార్థించు ప్రభా. నీ సేవ చేయటానికి ప్రభా ఉపదేశం తండ్రి ఈ దినాల్లో ప్రభా. ఎవరు చూసిన కానీ పాపము కాబట్టి అలా కాకుండా వాక్యానుసారంగా జీవించి నీలో ఉన్న జీవాన్ని ప్రభు పొందులను సాయం చేస్తుంది. సంఘమంతే ప్రభా ఇంతవరకు సహనంతో ఉన్నగా ప్రభా, తండ్రి వచ్చే సమయానికి ప్రభా మేము తండ్రి మరి ఎక్కువగా తండ్రిని స్తుతించి ప్రార్థించి నీ అడుగు నడిచిపెడుతుకొని సిద్ధపడి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.